అందరికీ ప్రేజాడమ్మా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపల రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయా గడిచిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి ఈ యొక్క మంచి శుక్రవారాన్ని పాటించుకోవడానికి అయా నా తండ్రి మాకు ఐక్యతనిచ్చి సమాధానాన్ని ఇచ్చి రీతిగా సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రభా ఇది మరి ఈ యొక్క మంచి శుక్రవారం మేము నాయన జరుపుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మమ్మల్ని నా తండ్రి సజీవులకు ఉంచి మేమందరం కలిసి ధ్యానించుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా నాయన. ఈ యొక్క నాయన ఈ శుభ శుక్రవారం నా ప్రభా అయా అందరం కూడా మందిరాలకు వెళ్ళి నాయన సిలువ ధ్యానాలు అయా నా తండ్రి మేము వినటానికి కృప చూపించారు ప్రభా. నిజమే నా తండ్రి అయా సిలువలో నాయన మా యొక్క పాపులమైన మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని, మీరు పలికిన ఆ 7 మాటల్లో ఉన్న సారాంశాన్ని నా తండ్రి అయా అది వింటున్నప్పుడు నాయన మరి మా యొక్క హృదయాలు నా తండ్రి ఎంతగానో అయా నా తండ్రి విలిపించింది ప్రభ. ఎందుకంటే పాపులంగా మేము ఉన్నప్పుడు ఇంత ప్రేమ, ఎంత దయ, మీ ప్రాణమే మా కొరకు పెట్టి మమ్మల్ని నాయన నిత్యము నాయన మీతో యుగ యుగాలు జీవించాలని మీరు పడిన అయా మరణ వేదన ప్రభ, సెలువులో పలికిన ఆ 7 మాటలు తండ్రి మేము మర్చిపోలేము ప్రభా. మా జీవితాంతం వాటిని నెమరు వేసుకుంటూ నా ప్రభా వాటిని తండ్రి లోబడి నాయన మేమందరం నడుచుకునే గొప్ప కృప ధన్యత మీరు మాకు ఇచ్చారు. ఇప్పుడైతే ప్రభా ఎస్తేరు దేశాల్లో అయా 7 సహోదరులు నిలబెట్టుకున్నారు ప్రభా. అయా మీ సిలువ చాటు వారిని మరుగుపరిచి నా తండ్రి వారు నాయన ఈ యొక్క 7 మాటలు మాట్లాడడానికి నిలబెట్టిన సహోదరులు అయా నాయన శ్రేష్టమైన మాటలు వివరిస్తుండగా ప్రభా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి మరి ఒకసారి నాయన మేమందరం కూడా మిమ్మల్ని మహింపరచుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఏ కుటుంబంలో ఏ మరి బిడ్డ నా తండ్రి నిలబడి ఈ యొక్క 7 మాటలు పలుకుతున్నారో ప్రభా అందరినీ వారి కుటుంబాలని ప్రత్యేకంగా ఆశ్రయించి దీవించండి. ఇంకా నా తండ్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా రక్షణ పొందిన వారు ఉంటే నాయన అయా ఈ యొక్క త్యాగపూరితమైన మాటలు విని అయా వారు నా తండ్రి నిజ దేవుడిని అంగీకరించలాగా సహాయం చేయండి ప్రభా. మేమెంత చెప్పినా ఎవరు వినరు, కానీ ప్రభా మీ మాటలే వారిని నా తండ్రి దర్శిస్తే కనుక ప్రభా వాక్యం ద్వారా ప్రతి బిడ్డను దర్శించి మీ నామానికి మేము తెచ్చుకోండి ప్రభా. వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రాగలుగుటకు సహాయం చేయండి అయా. మాట్లాడుతున్న బిడ్డలందరినీ నాయన అయా నా తండ్రి మరి హృదయాల్లో నాయన మీ ఆత్మతో అయా వారిని నడిపించండి. వారిని నాయన మరి నా తండ్రి ఒకవేళ ఏదైనా సరే నాయన వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా అయా పరిశుద్ధాత్మ దేవా మీ సహాయంతో చక్కగా వివరించడానికి కృప చూపించండి నాయన. మునుపెన్నడూ ఎనగని ఆ నూతనమైన మాటలు, నూతనమైన అర్థాలు బిడ్డల ద్వారా మేము వినగలుగుటకు సహాయం చేయండి. మంచి జ్ఞానం బిడ్డలు దయచేయండి, దైవ జ్ఞానం బిడ్డలు దయచేయండి. వారి హృదయాన్ని మనోనేత్రాలు తెరవండి ప్రభా. బిడ్డలు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు గ్రహించుకునే మనసు మా అందరికీ దయచేయండి ఆయన. అయా ప్రతి కుటుంబంలో సభ్యులందరూ వినగలుగుట సహాయం చేయండి. మా బంధువులు, స్నేహితులు, మా పక్కన ఉన్న వారందరూ వినగలిగే గొప్ప కృప నిమ్మని వేడుకొంచు తండ్రి. ఎటువంటి ఆటంకాలు నేను జరగకుండా 7 మాటలు పూర్తి చేసుకుని మీ నిండైన మెండైన దేవుడు మేము పొందుకునే వరకు మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచండి. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క 7 మాటలు మాట్లాడటానికి నిలబెట్టుకున్న సహోదరులందరినీ ప్రత్యేకంగా మీ ఆత్మతో నింపి ఆత్మపూర్ణాలుగా ఆశీర్వదించి దీవించమని ప్రతి ఒక్కరినైనా చెప్పగలగటానికి చక్కని శక్తినివ్వండి. ఎవ్వరు కూడా ఎటువంటి అయా మరి ఆందోళన పడకుండా మీరు సహాయం చేయండి. ఎందుకంటే నాయన నిజమైన పరిశుద్ధమైన మాటలు మాట్లాడేటప్పుడు ఎంతో ధైర్యం వస్తుంది. అటు ధైర్యం మా బిడ్డలందరికీ ఇచ్చి మీ నామానికే మహిమ తెచ్చుకోమని అయా ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా దేవా నా తండ్రి నా ప్రభ మరి వచ్చిన బిడ్డలందరూ నాతో ఎక్కిపించి మీరు కొరకు ప్రార్థిస్తుండగా బిడ్డలందరినీ కుటుంబాన్ని కూడా మీరు నిలబెట్టుకోమని ప్రతి ఒక్క బిడ్డతో నేను మీరు మాట్లాడమని వేడుకొంచు ఈ 30 మంది బిడ్డల్ని కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తూ చిన్ని ప్రార్థన దయతో అంగీకరించి ఆలకించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని త్వరలో రానయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.